నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. నేను రాజు. మిత్రులారా, ఈరోజు మూడో దశ పోలింగ్. మీకు తెలుసు ఎవరెవరికి ఓట్లేయాలో. ఏదేమైనా కూడా మంచి అభ్యర్థులని గెలిపించుకోండి, మంచి సర్పంచ్లు. ఎందుకంటే మీకు 5 సంవత్సరాలు వాళ్ళు పనిచేయాలి, మీకు జీతగాలుగా ఉండాలి. కాబట్టి మంచోళ్ళని ఎన్నుకోండి, ఊరిని దోసుక తింటోళ్ళని అయితే ఎన్నుకోకండి. మీరు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు ఎవరికి ఓటేయాలి, ఎవరు పైసలు ఇచ్చినా ఇన్ని రోజులు ఎవడు దాపిండు. ఇది కాకుండా అభ్యర్థిని చూసి ఓట్లేరి. అట్లనే పోయేటప్పుడు ఆధార్ కార్డు తీసుకొని పోయి 1 వరకే ఎలక్షన్స్, 1 నుంచి 2 దాకా బ్రేక్ ఉంటుంది, 2 నుంచి కౌంటింగ్ ఉంటుంది. కాబట్టి 1 లోపే పోలింగ్ కేంద్రాలకైతే చేరుకోండి. కౌంటింగ్ దగ్గర కూడా ఎటువంటి గొడవలు పెట్టుకోండి. ఇవాళ గెలుస్తాం, ఈ పార్టీలు అనేటి శాశ్వతం కాదు, కొద్ది రోజులే. ఈ పార్టీలు మనకేం ఒరగబెట్టాయి. ఎంతసేపు ఉన్నా మళ్ళీ మనూరోడు మనకే అవుతాడు, మన ఇంటి పక్కనోడు మనకే అవుతాడు. కాబట్టి మన మధ్యలో ఘర్షణ వాతావరణం లేకుండా, ఎటువంటి పంచాయతీలు లేకుండా ఈ ఎలక్షన్స్ని అయితే కంప్లీట్ చేయాలని చెప్పి మా క్యూనిస్ తరఫు నుంచి కూడా కోరుకుంటున్నాం. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. కవిత ఏదైతే యాత్ర మొదలుపెట్టి అన్ని నియోజకవర్గాలు తిరుక్కుంటూ వస్తున్నదో, ఇక ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే భరతం పడుతూ వాళ్ళ బట్టలు ఇప్పుతూ రోడ్డు మీద నిలబెట్టుకుంటూ వస్తున్నదో, దాని మీద ఈరోజు ఒక విచారణ కమిటీ కూడా ప్రభుత్వం ఆదేశించింది. నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే సర్వే చేపిట్టారు, సకల జనుల దాన్ని ఏమంటారు, కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే మొదలుపెట్టిరో, ఆ మొదలుపెట్టిన తర్వాత భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎంత ఉన్నాయి, పంచరాయితీ భూములు ఎంత ఉన్నాయి, పట్టా భూములు ఎంత ఉన్నాయి, ఇవన్నీ లెక్కలు తీసి వాళ్ళకు ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఖాళీ భూమి ఉంటే అక్కడక్కడ గద్దళ్ళక వాలిపోయారు అప్పటి ప్రభుత్వం. ఇక దాని గురించి కూడా ఇప్పుడు హైడ్రా కావచ్చు, తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం ఆదేశాలకైతే జారీ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగాల వెలుగు దినపత్రికను చూసుకుందాం. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.